సో అయితే మీరు కష్టపడిన సందర్భాలు ఉన్నాయి డబ్బులు లేక. ఒక్కరోజు ఒక్కరోజు ఎలా అవుతుంది? ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది అట్లా. ఎంతమంది సార్ మీరు అన్న చెల్లెళ్ళు? 5గురు. 5గురు. ఎవరు లేరు, ఇప్పుడు ఒక్కడే ఉన్నాను. అయ్యో సార్, వాళ్ళు బాధగా. 2 తమ్ముళ్ళు. చాలా బాధ. తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోయారా? 2 తమ్ముళ్ళు, చిన్నవాళ్ళే కదా సార్, అక్క, మీరే చిన్నవాళ్ళు. అన్నయ్య అందరూ. ఎలా జరిగింది సార్? లాస్ట్ తమ్ముడు 7 ఏళ్లకే బావిలో పడి చనిపోయాడు. అయ్యా అయ్యా అయ్యా. అక్క 7 ఏళ్లకే జ్వరం వచ్చి చనిపోయింది. అన్నయ్య 50 ఏళ్ళకి హార్ట్ అటాక్, తమ్ముడు 50 ఏళ్ళకి హార్ట్ అటాక్ బాబోయ్. ఉంది. అంటే ఇది ఇంకో విషయం చెప్పొచ్చు చెప్పకూడదు, 7 ఏళ్ల కొడుకు కూడా పోయాడు క్యాన్సర్తో. ఇన్ని బాధలు చూసా లైఫ్లో. అమ్మా నాన్న కూడా పోయారు, ఒక్కడే మిగిలే. ట్రాజిక్. కొడుకు ముఖ్యంగా 2-3 ఏళ్ళు పట్టింది కోలుకోవడానికి. కానీ ఎలా సార్ క్యాన్సర్? ఏం క్యాన్సర్ వచ్చింది? ఇక్కడ న్యూరోబ్లాస్టోమా అని మల్టిపుల్ మెలైన్ ట్యూమర్స్ ఇన్ ది హెడ్. ఇవన్నీ గడ్డలు వచ్చాయి అబ్బాయికి. పాపం ఒక 10 నెలలు బాధపడ్డాడు. జ్వరం వచ్చింది, 10 నెలలు తగ్గల పాపం. అమ్మో 97. అది వద్దులేండి, అది కష్టం తట్టుకోవడం. కాదు సార్, మీరు చాలా 10 నెలలు యాతన పడ్డాను. అప్పట్లో డబ్బులు కూడా లేవు, అందరూ కోఆపరేట్ చేయడం వల్ల గట్టెక్కాను. ఇంత బాధను అనుభవించి మీరు అందరూ నవ్విస్తారా? ఇంత అన్యాయం ఇది. చాలామందికి శేఖర్ సుమన్ కానీ ప్రకాష్ రాజ్ కానీ అందరికీ లాస్ ఉంది లైఫ్లో. వద్దు, ఆ టాపిక్ వద్దు. అంటే కానీ నా జీవితంలో భాగం కదా సార్. జీవితంలో ఒకటమ్మా నేను గమనించాను, అన్నిటికన్నా కష్టం గర్భశోకం అంటారు కానీ కాదు, ఆకలి. ఆకలి అన్నిటికన్నా డేంజర్. ఒక కథ ఉంది, చెప్పొచ్చా? కొంచెం లెంత్. చెప్పండి చెప్పండి. ఒక 5 మినిట్స్ చెప్పండి సార్. మహావిష్ణువుకి నారదుడికి గొడవ అవుతుంది. ఎవరు మానవ జన్మలో అన్నిటికన్నా దుఃఖం ఏంటి అంటే, నారదుడు అంటాడు గర్భశోకం. ఎవరైతే తన బిడ్డల్ని కంటారో వాళ్ళు పోతే అందరికన్నా కష్టం. అంటే మహావిష్ణువు కాదు, ఇంకోటి ఉంది అంటాడు. రుజువు చేయి అంటాడు. సో మా నారదుడికి ఆడజన్మ ఇస్తాడు. వరుసగా ఒక 100 మంది పిల్లల్ని ఇస్తాడు. ఆ 100 మంది పిల్లలు 2-3 రోజుల్లో చచ్చిపోతారు. నారదుడు ఏం చేస్తాడు, వరుసగా ఆ పిల్లల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అంత్యక్రియలు చేసి కాల్చేస్తూ ఉంటాడు. అలాగో 30-40 మంది అవుతారు. అలసిపోతాడు. 2-3 రోజులు అవుతుంది, అప్పటికే తిండి ఉండదు, అలసిపోతాడు. ఆకలి గుర్తొస్తుంది, ఆకలి ఆకలి ఆకలి. మహావిష్ణువు చెప్తాడు గర్భశోకం కన్నా ఆకలి చాలా డేంజరు అని. అంటే లేదు, కన్నబిడ్డలు పోతే ఎక్కువ బాధాకరం అని ఆర్గ్యూ చేస్తాడు నారదుడు. చివరికి 30-40 మంది అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కొంచెం శ్మశానంలో కొంచెం దూరంలో ఒక చెట్టు మీద ఒక పండు కనిపిస్తుంది. ఇతనికి ఆకలి, ఏం చేయాలో తెలియదు. 2 రోజులు అయింది, అన్నపానీయాలు లేవు. మొత్తానికి అప్పుడు చెట్టు ఎక్కలేడు, ఆకలి. ఏం చేస్తాడంటే ఆ పిల్లలు శవాలు వరుసగా పేర్చి వాటి మీద ఎక్కి, చనిపోయిన పిల్లల మీద ఎక్కి ఆ పండు అందుకుంటాడు. స్త్రీ అవతారంలో ఉంటాడు. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై, చూసేవా కన్న బిడ్డల మీద తొక్కుకుంటూ వెళ్ళేవు, ఆకలి అన్నిటికన్నా డేంజరస్, అన్నిటికన్నా పెయిన్ఫుల్ అంటాడు. మనిషికి ఆకలి లేకపోతే చాలమ్మా లైఫ్లో, అది ఇవ్వకపోతే చాలు. ఒక్కటే అది ఆకలి అన్నిటికన్నా. యూ విల్ డూ ఎనీథింగ్ అండి ఆకలేస్తే. అలాంటి తీవ్ర పరిస్థితి గురించి తెలుసుకోవడానికి మీరు ఒక్కరోజే జరిగిందన్నారు కదా. అవును. ఏం జరిగింది ఒక్కరోజు చెప్పచ్చా, అడగచ్చా? అసలు ఫుడ్కి డబ్బులు లేవు. వైజాగ్ వెళ్ళిపోయాను, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికాను. 78లో ఒక 6 నెలలు ఉద్యోగం చేశాను. బరంపురం మా ఇల్లు. యాక్చువల్లీ విజయనగరంలో పుట్టాను, బరంపురంలో పెరిగాను. నా 10వ ఏట బరంపురం వెళ్ళిపోయాను. మెట్రికులేషన్ పాస్ అయ్యాను. తర్వాత వ్యాపారం ఏదైనా చేయొచ్చులే అనుకుని ముందు ట్రైనింగ్ కోసం బట్టల షాపులో ఉద్యోగం చేశాను. ఒక 6 నెలలు ఉద్యోగం చేశాను. తర్వాత మానేశాను, ఇంకో దగ్గర చేరదామని. మధ్యలో గ్యాప్ వచ్చింది, డబ్బులు లేవు ఇంట్లో అడగడానికి. నామోషి ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. అక్కడ తెలిసిన 3-4 దగ్గర డబ్బులు అడిగేసి అవి కూడా తినేశాను. అసలు కంప్లీట్గా డబ్బులు అయిపోయాయి. ఒకరోజు తినడానికి కూడా డబ్బులు లేవు. ఉదయం నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నాను, ఒకళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాను. ఉదయం నుంచి అటు ఇటు తిరుగుతున్నాను, నీళ్లు తాగుతున్నాను. ఆకలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
డబ్బులు లేవు, తెలిసిన వాళ్ళు 3-4 అడిగేసాను ఆల్రెడీ, ఇంకా అడిగితే ఇవ్వరు అని డిసైడ్ అయిపోయాను. అప్పుడు ఎవరింట్లో అయితే అద్దెకు ఉన్నానో వాళ్ళ ఇంట్లో రెండవ కోడలు చిట్టక్క అని, చిట్టక్కని బాగా నేను దగ్గర మా సొంత అక్క అంత ప్రేమగా చూసేవాడిని. చిట్టక్క గమనించింది, ఈడేంటి ఉదయం నుంచి అటు ఇటు తిరుగుతున్నాడు, ఉద్యోగం మానేశాడు, కొత్త ఉద్యోగంలో ఇంకో బట్టల షాప్లో చేరతా అన్నాడు, చేరలేదు, నెల గ్యాప్ వచ్చింది, ఇవాళ చూస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదని. 4 గంటలప్పుడు అడిగింది, ఏంట్రా నువ్వు అన్నం తిన్నావా అన్నది. ఏడ్చేసా, విపరీతంగా ఏడ్చా, అస్సలు అన్కంట్రోలబుల్ ఏడ్చా. ఎందుకంటే మనకు అన్నం తింటావని అడిగేవాళ్ళు ఎవరు? ఊరు కాని ఊర్లో ఉన్నాను నేను. లేదక్క తినలేదు, లేవు డబ్బులు అంటే వెంటనే ఇంట్లో ఏదో ఉప్మా ఉంటే పెట్టింది, ఉప్మా తిని ఆగురే అన్నం వండుతానని చెప్పి అన్నం వండి అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి, ఒరే నువ్వు బరంపురం వెళ్ళిపోరా, ఇక్కడ ఉండొద్దు, నామోషి ఫీల్ అవ్వకు, మీ నాన్న ఏం అనలే, నేను మాట్లాడతాను. అప్పట్లో ల్యాండ్లైన్స్, నువ్వు వెళ్ళి చదువుకోరా, నువ్వు గొప్పోడు అవుతారా, తెలివైనడివిరా, ఈ బట్టల షాపులో ఉద్యోగాలు ఈ వ్యాపారాలు నీ వల్ల కావులే, పోరా అని అక్క పంపించేసింది. అప్పటి నుంచి అక్క దగ్గర రెగ్యులర్గా వెళ్తూ ఉంటా. అట్లా మధ్యలో కొన్నాళ్ళు అక్క కనిపించలేదు, ఆవిడ కోసం చాలా కష్టపడి వెతికామండి. వాళ్ళ ఇల్లు మారిపోయారు, అడ్రస్ లేకుండా పోయింది, చాలా కష్టపడితే దొరికింది ఒకరోజు అక్క. ఈ మధ్య బెడ్ రిటర్న్ అయిపోయింది, షీఈ్ నియర్లీ 80 ఇప్పుడు. 80 పెద్ద వయసు కాదు సార్ మరి. అవును, పాపం సిక్ అయిపోయి బెడ్ రిటర్న్ అయింది. రాఖీ వస్తే ఆవిడే గుర్తుంటుంది నాకు, అన్నం పెట్టిన అక్క, అమ్మ. అట్లా ఆ రోజు నిజంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా డబ్బులు లేక ఫుడ్ లేదు, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ధనవంతుడు ఒకరోజు నేను అన్నం తిన్ను ఫాస్టింగ్లో ఉంటాను అంటే కాదు, మన దగ్గర తినడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంటే థ్యాంక్స్ ఆఫ్ హంగర్ అంటారు, అది చాలా బాధగా ఉంటుంది. అన్నీ అనుభవించాలి లైఫ్లో. చెప్తారు కదా, 7 సముద్రాలు కాళ్ళు తడవకుండా దాటగలం, కానీ కన్నీరు లేకుండా మానవ జన్మ పరిపూర్తి కాదు అని. అవును అవును, అన్నీ చూడాలి. ఎప్పుడు ఒకటి అనుకుంటా, మనం మనకు ఉన్న దాంట్లో పక్కవాడికి ఇస్తేనే, ఎంతో కొంత పక్కవాడికి ఇస్తేనే జీవితం బాగుంటుంది, ఫలప్రదంగా ఉంటుంది. నాకు విజయవాడలో ఉంటారు ఒక ఫ్రెండు, ఆయన్ని చూసి నేను చాలాసార్లు అనుకుంటా, గొప్ప వ్యక్తులు ఉంటారు మన చుట్టుపక్కల అని. పుట్టగుంట సతీష్ గారని, ఆయన లయన్స్ క్లబ్ గవర్నర్గా కూడా చేశారు అక్కడ. ఆయన నేను చూశాను, ఆయన తన ఆదాయంలో చాలా డబ్బులు ప్రజలకు ఇస్తాడమ్మా. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి హార్ట్ అటాక్ వస్తే గంటల్లో ₹1,00,000 సర్దిచ్చాడు. నా ఫ్రెండ్కి బరంపురంలో క్యాన్సర్ వస్తే మందులకి డబ్బులు ఒకరోజు నాకు షార్టేజ్ పడితే ఆయన డబ్బులు ఇచ్చాడు. కరోనా టైంలో 100 మందికి 1000 మందికి వ్యాక్సిన్ వేయించాడు. అవేవో మందులు స్ట్రిప్పు 30 టాబ్లెట్లు 60 టాబ్లెట్లు ఏదో ఒక స్ట్రిప్పులు లక్షల్లో పంచాడు ఆయన. భవానీ భక్తులు వస్తుంటారు నడుచుకుంటూ, వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది బొమ్మలూరు అని, హనుమాన్ జంక్షన్ దగ్గర. అక్కడ లక్షలాది మందికి అనేక సంవత్సరాలుగా ఆయన అన్నం పెడుతున్నాడు. ప్లస్ వాళ్ళు పడుకోవడానికి రెస్ట్ రూమ్స్ పెట్టాడు. ప్లస్ అక్కడ ఒక డాక్టరు నర్సు ఉంటారు మెడికల్. ఆ ఊళ్ళో స్కూలు కట్టించి ఇచ్చాడు, పోలీస్ స్టేషన్ కట్టించి ఇచ్చాడు. ఈ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి పరికరాలు ఇస్తుంటారు. చాలామంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫారాలు, పేద పిల్లల ఫీజులు కట్టడం, ఇలాగ అనేకం చేస్తుంటారు ఆయన. మనిషి తన ఆదాయంలో కొంత ఇవ్వాలి అన్నది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒకప్పుడు లేనితనం నుంచి వచ్చాను కాబట్టి నాకు కొంత ఇవ్వడంలో ఆనందం ఏంటో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అవునా? మీరు రెగ్యులర్గా మీరు డొనేట్ చేస్తారని తెలుసు. నేను ఫిక్స్గా పక్కన పెట్టుకుంటాను. నాకు ఎక్కడైనా 10,000 వచ్చాయి అనుకోండి, ఒక 500 పక్కన దాచేస్తా. నేను ఇంత సంపాదించలేదు, ఈ 10,000 నాకు మల్లెమాల నుంచి ఒక 27,000 వస్తాయి నెలకి, లేదా 34,000 వస్తాయి. వెంటనే ఒక 2,000, 2,500, 3,000 తీసి పక్కన పెట్టేస్తా, దాచేస్తా. దానికి ఒక వేరే కవర్ ఉంది, ఆ క్యాష్ రాగానే కవర్లో తోసేస్తా, డ్రా చేస్తాను డబ్బులు, ఆ కవర్లో పెట్టేస్తా. అవి అప్పుడప్పుడు చారిటీకి వాడేస్తా. జోక్ వేయచ్చా సార్? కొంత చేయకపోతే దేవుడు మనల్ని చూడ్డు. అవును, కరెక్టే. అవును, జోకులు వేయండి. జోకులు వేయచ్చా సార్? ఆ కవర్ ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదు, అబ్బాయి ఒక్కడికే తెలుసు. అవునా? వారసుడికి అన్నీ తెలుసు. పిల్లలతో ఎలా సార్? పిల్లలు మీ ప్రొఫెషన్ నన్ను ఆడుకుంటారు వాళ్ళు. ఓ, మీతో ఆడుకోరు, మిమ్మల్ని ఆడుకుంటారు.
ఎవరికైనా వచ్చిందా ఈ మీడియా సైడ్ ఈ పిక్స్ అంతా? ఇంట్రెస్ట్ లేదు. లేదు. మా అమ్మాయి డెలాయిట్లో 3 ఏళ్ళు ఉద్యోగం చేసి మానేసి ఇప్పుడు MBA ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతుంది. నిన్న మొన్న క్యాట్ ఏదో అయింది, రాసింది. ఇప్పుడు ఇంకేదో ఇంకా పరీక్షలు ఉన్నాయట రకరకాలు. పేర్లు ఏంటి సార్ పిల్లల పేర్లు? అవినాష్, హిమశ్రీ, అవినాష్ కుమార్ ధన్కాణి, హిమశ్రీ ధన్కాణి. సింధీ వాళ్ళం మేము. ఓహో, దాస్ అని అలా వచ్చిందా? సింధీ వాళ్ళ సార్? సింధీ అయితే సార్ నాకు కూడా సింధీ తెలుసు, నేను చెప్తాను చూడండి. చెప్పండి చెప్పండి. సాయి భాజీ ఆకుకూర తెలుసు కదా, నాకు చేయడం వచ్చు. వెరీ గుడ్. మీరు సింధీ వాళ్ళని ఇంతవరకు అసలు నాకు ఎంత ఎంత నేను ట్రై చేసినా గెస్ట్ బరంపురం అంటే ఒరిస్సా అనుకున్నాను నేను, ఒరిస్సా అక్కడ వాళ్ళు అనుకున్నాను. కానీ సింధీ వాళ్ళైతే మరి తెలుగులో ఎలా సార్ మీరు ఎలా ప్రత్యక్షమయ్యారు? హిందీ మాట్లాడతారా? సింధీయే మాట్లాడతాం హిందీ ఇంట్లో, ఖచ్చితంగా సింధీయే మాట్లాడతాం. మా ఆవిడైతే మరీ వెరీ పర్టికులర్ అబౌట్ సింధీ. ఆవిడ వేరే భాష మాట్లాడదు అసలు. ఆమె చదువుకోలేదు, ఆమెకు హిందీ ఒకటే వచ్చు, సింధీ వచ్చు. సో అనివార్యంగా సింధీయే మాట్లాడతాం. మీరు ఎలా అయింది మీ పెళ్లి చూపులా? బంధువులం, అరేంజ్డ్, ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. ఎప్పుడు మనకి మా సొంత నాన్నగారి తమ్ముడు భార్య పిన్ని కదా, పిన్ని చెల్లెలు ఆవిడకి వదిన. డైరెక్ట్ మా పెళ్ళికి ముందే వాళ్ళతో బంధుత్వం ఉంది. సో నేనెవరా అన్నది మా మామయ్యకి తెలుసు. సో అలా మీరు మీ ఆవిడే. కానీ అరేంజ్డ్ మ్యారేజ్, పెళ్లి చూపులు, అరేంజ్మెంట్ అన్నీ రెగ్యులర్గా అయింది మామూలు. మీరు ఎప్పుడు ప్రేమలో పడలే ముందు కానీ తర్వాత కానీ? పడితే మాత్రం చెప్తామా? శ్రీదేవిని ప్రేమించాము, ఈ పార్ట్ మాత్రం మీ ఆవిడని కూరగాయలు ప్రాండి తెలుగు రాదు ఆవిడకి. ఇంకేం సార్ ఫుల్ గా చెప్పండి సార్, మన మధ్య దాపరికాలు ఏంటి అని చెప్పండి. మనం అనుకుంటే అవుతుందా? రామ్ వరం ప్రేమించాడు, నేను ప్రేమించిన దానికన్నా ఎక్కువ ప్రేమించాడు శ్రీదేవిని. ఏం చేస్తాం? మాధురి దీక్షిత్ అంటే బాగా ఇష్టపడ్డాను. మీరా? బాగా చాలా ఇష్టం. కానీ ఇప్పుడు చూస్తే కొంచెం కష్టపడేలాగా ఇప్పుడు మారింది. చాలా మంది మారిపోయారని అంటున్నారు అందరూ. ఆవిడ ఐశ్వర్య రాయ్ అంటే అందుకే సార్ అందం మీరు అంత పెట్టకూడదు, మనసునే చూడాలి ఎప్పుడు అనిపిస్తుంది. అంతే కదా సార్? మాధురి దీక్షిత్ గారి డాన్స్లా ఆరాధించారు. ఈజ్ ఏం ఈజ్ అండి. పాత సినిమాలు వేరు ఎంతైనా, ఇప్పుడు వస్తున్నాయి కానీ మామూలు. ఈ మధ్య మీరు సినిమాల్లో ఎక్కువ కనిపించలే, చేయట్లేదుగా అసలు. అసలు వచ్చినా చేయట్లేదా, రావట్లేదా? లేదు, రెండు. ఓకే ఓకే. అంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయి నిలబడలేకపోతున్నాను ఎక్కువసేపు, అందువల్ల చేయలేకపోతున్నాను. బాబాయ్ హోటల్ కూర్చునే ప్రోగ్రామ్ కాబట్టి ఒకటే చేస్తున్నాను. అదొకటి కాలక్షేపం అయిపోతుంది కాస్త. కాలక్షేపానికి ఏం లోట్లేదు. పుస్తకాలు చదువుతాను. మీకేంటి సార్ సాహిత్యం? పుస్తకాలు చదువుతాను, సినిమాలు కూడా చూస్తా, బలంగా చూస్తాను సినిమాలు. తర్వాత హోమియోపతి ఒకటి ఇంట్రెస్ట్. అదే మీరు అక్యుపంక్చరు, హోమియోపతి ఎలా వచ్చాయి మీకు ఇంట్రెస్ట్లు? నాకు పీజీకే వెంకటేశ్వరరావుని ఇప్పుడు ఐజాగ్ షిఫ్ట్ అయ్యారు మహబూబ్నగర్ జిల్లా. ఆయన్ని చూసిన తర్వాత హోమియోపతి మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆయన మూలాల్లోకి వెళ్ళి ట్రీట్ చేస్తాడమ్మా. ఎలాంటివి? డయాబెటీస్ ఇలాంటివా? డయాబెటీస్, బీపీ ఎప్పుడు హోమియోపతి వెళ్ళకూడదమ్మా. అది క్లియర్. హోమియోపతిలో అంత రీసెర్చ్ జరగలేదు. డయాబెటీసు, బీపీ ఎప్పుడైనా సరే ఎలోపతియే వాడడం సేఫ్. ఎందుకంటే అవి పారామీటర్స్ మారుతుంటాయి, వాటిని మానిటర్ చేయాలి జాగ్రత్తగా. అవును, నేను చూశాను కొన్ని కేసులు చూశాను. పీజీకే వెంకటేశ్వరరావు గారు ట్రీట్ చేయడం. ఆయన క్లాస్మేట్ ఒక కేసు చూశాను, పిల్లాడికి విరోచనాలు అవుతుంటే ఆయన కూడా డాక్టరే, పేషెంట్ ఫాదర్, కానీ ఆయన ఇస్తే తగ్గలేదు, ఈయన మందు ఇస్తే తగ్గిపోయింది. ఏంటంటే అన్ట్రీటెడ్ ఫ్రాక్చర్ ఉంది, అన్ట్రీటెడ్ ఫ్రాక్చర్కి ఈయన మందు ఇచ్చాడు పీజీకి, విరోచనాలు తగ్గాయి. ఓహో. తర్వాత ఎగ్జిమా వస్తే ఇంకో కేసులో ఎగ్జిమా వస్తే ఒక మనిషికి తగ్గకపోతే అతను డాక్టర్ అయ్యి ఉండి ఎగ్జిమా మందులన్నీ వాడాడు, తగ్గలేదు. కానీ ఈయన చూసి మందులు ఇచ్చాడు, తగ్గిపోయింది. ఆయన ఏదో మెలాంకలీలో ఉన్నాడు, అతని తల్లి పోయి చాలా బాధలో ఉన్నాడు పేషెంట్, ఆ మందు ఇచ్చాడు. యాసిడ్ ఫాస్ అని ఒక మందు ఉంది హోమియోపతిలో. అవును, తెలుసుగా. మెలాంకలీ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ అన్ ఇంటిమేట్ పర్సన్ లక్షణం. వెంటనే క్షణాల్లో, గంటల్లో తగ్గిపోయింది ఆయనకి. ఎగ్జిమా డ్రై అయిపోయింది. ఆయన ఎక్కడ ఉంటారు సార్ ఇప్పుడు? ఐజా అనే విలేజ్లో ఉంటున్నారు, మహబూబ్నగర్ జిల్లా. ఈ 70+ జీనియస్ ఆయన. అసలు ఇలాంటివి ఎన్నో కేసులు ఆయన చేస్తుంటారు, సాల్వ్ చేశారు. బ్యూటిఫుల్. కాంప్లికేటెడ్ డిప్రెషన్కి మంచి మందులు ఇస్తాడు ఆయన. మనుషులు డిప్రెషన్లో మానసిక. ఎల్లోపతిలో మళ్ళీ రీసెర్చ్ అంత లేదు, హోమియోపతిలో రీసెర్చ్ ఉంది డిప్రెషన్కి.
ఆక్యుపంచర్లో కూడా మంచి మందులు ఉన్నాయమ్మా. నేను చూస్తున్నాను ఈ మధ్య ఆక్యుపంచరు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు డాక్టర్ సుధాకర్ అని. వాళ్ళకి ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, కాస్మిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపంచర్ అండ్ న్యాచురోపతి. ఆయన్ని కూడా చూశాను. చాలా కాలంగా ఉన్న మజిల్ పెయిన్స్, కాళ్ళ పెయిన్స్ కొంతమందికి భలే తగ్గించాడు ఆయన. హోమియోపతి ఎలోపతి వాళ్ళు రిజెక్ట్ చేసేసి ఇంకా మీరు వెళ్ళిపోండి, ఎన్ని సర్జరీలు చేసినా బాగుపడదు అన్న కేసుని ఒకటి చూశాను. ఆయన నడిపించాడు. ఒక 10-12 ఏళ్ల పిల్లకి మొత్తం జుట్టు తెల్లబడిపోతే బ్లాక్ చేశాడు ఆయన. అయ్య బాబాయ్, సూదులు గుచ్చి సూదులు గుచ్చి సరిపోయింది నేను. అవును, నో మెడిసిన్, నో కెమికల్, నథింగ్. జస్ట్ మైండ్ మీద ఒక 4-5 సూదులు గుచ్చడం, మళ్ళీ వారం రా అనడం. వైట్ గ్రే అయిపోయిన హెయిర్ బ్లాక్ చేశాడు ఆయన. సుధాకర్ ఆయన గాంధీనగర్లో ఉంటాడు ఆయన.